చూడు డాడీ అంటే ఈరోజు వర్షం వచ్చేలా లేదురా, బహుశా మేఘాలు వేగంగా వెళ్ళిపోతే గాలి గట్టిగా వేస్తుంది, దుమ్ము మాత్రం లేస్తుంది. ఆ తర్వాత పిల్లలు కూడా అంటారు, ఎలా తెలిసిపోయింది డాడీ? అరే దీనికోసం ఏం పెద్ద శాస్త్రాలు ఏమీ చదవక్కర్లేదు, ఆకాశాన్ని చదువుతూ ఉంటే కాలం ఎలా ఉండబోతుందో మనకు తెలిసిపోతుంది. తుఫాను వస్తుందో రావడం లేదో తెలిసిపోతుంది, గాలివాన వస్తుందో రాదో తెలిసిపోతుంది, వర్షం వస్తుందో రాదో. ప్రభువు అదే చెప్తాడు, మీరు చక్కగా ఆకాశాన్ని చదివి ఏం జరగబోతుందో అర్థం చేసేసుకుంటున్నారు, మరి ఈ కాలాన్ని గుర్తించడంలో ఎందుకు ఫెయిల్ అవుతారు? మీరు ఆకాశాన్ని చూచినట్లుగా దేవుడిచ్చిన కొన్ని సూచనలను మీరు గమనించటం లేదు. వాటిని మనస్సు పెట్టి గమనించటం ప్రారంభిస్తే మనం కూడా కాలాన్ని గుర్తించిన వారం అవుతాం. దీనికోసం పెద్ద పెద్ద ప్రవక్తలు దిగొచ్చి చెప్పక్కర్లేదు. మీకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ప్రవచనాలు అనేకమైన వాటిని దేవుడు మనకిచ్చాడు, చాలా ఉన్నాయి. కానీ ఒక్కటి నేను మీకు చిన్నగా చెప్తాను, మనం ఎలాంటి కాలంలో ఉన్నాము అనడానికి. లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుదాం. 20 నుండి 28 వరకు. ఓకే, ఓకేనా నేను చదువుతుంటాను, మీరు నా వెనకాల అలాగా చూస్తూ చెప్తూ ఉండండి. యెరూషలేము దండ్ల చేత, చెప్పండి గట్టిగా. భోజనాలు చేయలేదు కదా, ప్రార్థన ఎవరికి చేయరు కదా, మరి అలాంటప్పుడు ఇంకా ఆత్మశక్తితో చెప్పాలి. ఫుల్గా భోజనం చేసి వచ్చి కూర్చున్న వాళ్ళకి ఎందుకైనా అంత నెమ్మదిగా చెప్తున్నారు? గట్టిగా చెప్పండి. యెరూషలేము దండ్ల చేత. దండ్లు అంటే, దండ అంటే ఏంటండి? సమూహం, అంతే కదా. దండ్ల చేత అంటే అనేక సమూహాల చేత, లేక సైన్య సమూహాల చేత. దండు అంటే సైన్యము అన్నమాట, సైన్య సమూహము. యెరూషలేము సైన్య సమూహాల చేత చుట్టబడుట. చెప్పండి అందరూ కూడా. మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి, దాని మధ్యలో ఉండువారు వెలుపలికి పారిపోవాలి, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల
సమీపించుచున్నదనెను. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ లేఖన భాగం జరిగిపోయిందా? జరగాలని ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి ఒకసారి. అనండి. దేని జరిగిపోయిందని ఎంతమంది నమ్ముతున్నారు? జరిగిపోయిందని ఎంతమంది నమ్ముతున్నారు? ఓన్లీ వన్ హ్యాండ్. అది కూడా ధైర్యం చాలటం లేదని ఇలాగా. ధైర్యం ఉందా? ఓకే. జరిగిపోయింది అని చెప్పేవారు దేనిని బట్టి మీరు జరిగిపోయిందని చెప్తున్నారు? లేదు, ఈ గ్యాప్ ఇవ్వకుండా నేను చెప్పుకోపోగలను, పాఠం చెప్పుకుని పోయినట్టు ఉంటుంది. కొంచెం నేను నీళ్ళు తాగడానికి, మీరు ఆలోచించడానికి కొంచెం టైం దొరుకుతుందన్నమాట. స్తోత్రం చెప్పండి. ఈ ప్రవచనము జరిగిపోయిందా? ఇంకా జరగాల? ఓకే, ఇంకా జరగాలి అని చాలామంది మెజారిటీ చెప్పారు. ఎందుకు అంటే ఈరోజు యెరూషలేము పట్టణము నిలిచి ఉంది కాబట్టి. యెరూషలేము పట్టణము నిలిచి ఉన్నది కాబట్టి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువాడు గ్రహించుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి. ఓకే, సేమ్ 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 చాలా సంగతులు ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఈ రెండు మరలా లూకా స్వార్థలో భాగం మీద ఎక్కువ దృష్టి పెడదాం ఈరోజు. ఎందుకు జరగాలి అంటున్నామంటే ఈరోజు యెరూషలేము పట్టణము, యోదయ ప్రాంతము, ఇశ్రాయేలు దేశం ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి. కానీ వాస్తవానికి ప్రియులరా, ఈ మాట ప్రభువు ఇప్పుడుగా చెప్తా. ఎప్పుడు చెప్పాడు? ఆయన సిలువ వేయబడ్డానికి కొద్ది రోజుల ముందు చెప్పాడు. ఆయన ఏ సందర్భంలో చెప్పాడు అంటే యెరూషలేములో దేవాలయపు కట్టడముల లేక పునాదుల పక్కగా ఆ దారి వెంబడి యేసు ప్రభు అపోస్తులు కలిసి నడుస్తున్నారు. వారు కలిసి వెళుతూ ఉన్న సమయంలో ఆ దేవాలయపు పునాది రాళ్ళు వాళ్ళని చాలా ఆశ్చర్యపరిచాయి. మీకు తెలుసో తెలీదో, అది సొలొమోను కట్టిన దేవాలయపు పునాది రాళ్ళు. ఎక్కడ మందిర స్థలం దగ్గర ఎక్కడా కూడా చెక్కుడు పని అనేది చేయలేదు. మలచడం అనే పని అక్కడికి వచ్చిన తర్వాత చేయకూడదు. దేవాలయ ప్రాంగణంలో మలిచింది వాడకూడదు. అందుకని సొలొమోను ఏం చేస్తాడంటే దూరంగానే క్వారీల దగ్గరే ఈ రాళ్లను చెక్కించి యెరూషలేము పర్వత ప్రాంతం మీద, అంటే పర్వతం మీద ఉన్న పట్టణం, అది కొండ మీద ఉన్న పట్టణం, హిల్ స్టేషన్ లాంటిది అన్నమాట. చూడండి, అరకు పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ముస్సోరి, నానిటాల్, సిమ్లా ఇటువంటి హిల్ స్టేషన్స్ ఉంటాయి, డార్జిలింగ్ అలాంటిది అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే జెరూసలేం అది కొండ మీద ఉంటుంది. ఒక్కొక్క రాయి ప్రియులరే ఇక్కడి నుంచి ఆ గోడంత ఉండొచ్చు, లేదా దాంట్లో సగం ఉండొచ్చు, చాలా పెద్ద రాళ్ళు. ఆ రోజులలో అంత పెద్ద రాళ్లను మలచి ఏ రకంగా యెరూషలేము కొండ మీదకి దేవాలయం కట్టే స్థానానికి తీసుకెళ్లారు అనేది చాలా ఆశ్చర్యకరమైన సంగతి అన్నమాట. సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాం దగ్గరకు వచ్చి, ప్రజలందరూ మీ నాన్నగారు మా మీద చాలా బరువులు పెట్టేశారు, కొంచెం నువ్వు తెలియజేయి నాయనా అని అడుగుతారు.
అంటే సొలొమోను ఎలాంటి బరువుల్ని పెట్టాడో మీరు చూడండి. ఈ రాళ్లను మలచి తీసుకొచ్చి మందిరం కోసం. అందుకే అప్పటికి ఇప్పటికీ ఏదో చిన్న బాగా కొంచెం కొంచెం మిగిలింది. ఇప్పటికీ అది ఆశ్చర్యమే ప్రియులారా, చాలా వింతగా ఉంటుందన్నమాట. యేసు ప్రభు శిష్యులు మరలా ఆ దేవాలయం ప్రక్కగా వెళ్తూ అబ్బబ్బబ్బా ఎంత బాగా కట్టారు ఈ మందిరాన్ని, ఎంత బాగా కట్టారు. సింపుల్గా యేసు ప్రభు చాలా తేలిగ్గా చెప్పేశాడు, హా ప్రభువా చూడు ప్రభువా, ఒకసారి చూడు ప్రభువా. ప్రభు ఎలా చూసి రాళ్ళ వైపు పైకి కిందకు ఒక 2-3 సార్లు చూసి, ఈ రాళ్ళను చూస్తున్నారే, రాతి మీద రాయి నిలిచి ఉండని రోజులు రాబోతున్నాయి అన్నాడు. సింపుల్గా వీళ్ళ ఉద్దేశం ఏంటి? నిజమే పేతురు, ఈ రాళ్ళను చూసినప్పుడల్లా నాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజుల్లో ఇంత పెద్ద రాళ్ళను ఎంత అద్భుతంగా మలిచారో కదా, నాకు కూడా చాలా ముచ్చటేస్తుందని ప్రభువు ఇలాగా మెచ్చుకుంటూ తాము ఆశ్చర్యపోతున్నారు కాబట్టి తమతో పాటు ఆయన కూడా చకితుడై ఏదో 2 మాటలు మాట్లాడతాడని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వీళ్ళకి ఊహించని జవాబు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు నుంచి వచ్చిన జవాబుకి షాక్ అయిపోయారు. రాతి మీద రాయి నిలిచి ఉండని రోజులు రాబోతున్నాయా? ఎప్పుడు? ఏమన్నా అడగాలంటే ప్రభు ఒక నియమం పెట్టేశాడు. మీరు ఏమన్నా అడగాలంటే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా భోజనాలు చేస్తాం కదా, భోజనాలు చేసే టైంలో, భోజనాలు చేసేసిన తర్వాత నిద్రపోవడానికి ముందు ఉంటుంది కదా, ఆ టైంలో మీరు నన్ను ఏది అడగాలో మీకు అర్థం కాని ఉపమానం ఉన్నా, ఈరోజు నేను చెప్పిన సంగతుల్లో ఏదన్నా భావం అర్థం కాకపోయినా అడిగేయండి. ఇక ప్రతిరోజు సాయంత్రం యేసు ప్రభుతో చాలా బాగుండేది. ఓకే, తల్లిదండ్రులు కూడా అలా పిల్లలతో గడిపితే చాలా బాగుంటుంది. చక్కగా భోజనాలు చేసేటప్పుడు కూడా కబుర్లు చెప్పుకోవచ్చు. చేసేసిన తర్వాత ముఖ్యంగా నేను అనుకుంటాను కూర్చునేవారు. నిద్ర వచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా నైట్ మీటింగ్లు యేసు ప్రభు పెట్టలేదు. నో నైట్ మీటింగ్స్. నైట్ అంతా ఎవరికంటే ఆప్తులైన వారికి, అంతరంగికులకి, వాళ్ళతో మాట్లాడడానికి మాత్రం ప్రభు టైము స్పెండ్ చేసేవాడు. ఎందుకంటే అన్నీ కూడా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సంతోషం. రండి సిస్టర్, రండి బ్రదర్. పౌడేన్ గారు ఎవరు మన ద్వారా ప్రభు రక్షణలోకి వచ్చి జాన్ ప్రభాకరన్ గారి ద్వారా మా ద్వారా చాలా ఎక్కువగా ఆశీర్వదించబడిన కుటుంబం. చాలా మంచి సాక్ష్యం ఉందన్నమాట. ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఇంకా గడిగే స్తోత్రం చెప్పాను. ప్రియులరా, యేసు ప్రభు దగ్గరికి సాయంత్రం ఎప్పుడు అవుతుందా, ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా అడిగేయాలి. ఆఖరికి అందరూ చేరిపోయి ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఏవన్నీ చెప్పారే, రాయి మీద రాయి నిలిచి ఉండని రోజులు వస్తాయన్నారు. అవి ఎప్పుడు జరుగుతాయి? అసలు నీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలేంటి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆ దినమైనను ఆ గడి అయినా దేవదూతలకు కానీ మనుష్యులకు కానీ కుమారునితో సహితము ఎవ్వరికి తెలియదు, తండ్రికి తప్ప అంటాడంట. ఆ రోజైనా ఆ గడి అయినా తండ్రికి తప్ప కుమారుడైనా దేవదూతులైనా ఎవ్వరూ ఎరుగరు అంటాడు. ఎందుకో చెప్పమంటారా? అంటే ప్రభుకి ఏం తెలియదనా? ప్రభుకి తెలియకుండా అన్నీ జరిగిపోతాయన్నా? కాదు. బికాస్ ఇట్ వాజ్ నాట్ డిసైడెడ్. అది ఇంకా నిర్ణయించబడలేదు. కాబట్టి ఒక మాట చెప్తాం, అందరూ శ్రద్ధగా వినండి.
దేవుని ఉగ్రత రోజు ముందుగానే నియమించబడుతుందా, లేకపోతే లేకపోతే అది మారుతూ ఉంటుందా? ఎవరైనా చెప్పగలరా? పాస్టర్ గారు ఎన్ని క్వశ్చన్లు వేస్తున్నారండి ఈరోజు, మమ్మల్ని చంపడానికి అనుకుంటున్నారు. మీరు ఏమనుకున్నా అనుకోండి, కొంచెం ఆలోచించాలి కదా. ఎప్పుడు మనం అలా వినేయడమేనా? కొంచెం బుర్ర పెట్టి. సపోజ్ ఏదైనా ఒక ఉగ్రతా దినం, దేవుడు పలానా రోజున ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు, అది తీర్పు రోజు కదా. అంతిమ తీర్పు గురించి మాట్లాడడం లేదు. భూమి మీద కూడా దేవుడు జనములను తీర్పు తీర్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వారి అతిక్రమాలను బట్టి, వారి దోషాలను బట్టి, వారి యొక్క పాపక్రియలు, వారి మొర, లేకపోతే వారిని గూర్చిన మొర దేవుని సింహాసనాన్ని చేరుకోవడాన్ని బట్టి దేవుడు తన తీర్పును ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. నేను అడుగుతున్నాను, అది ఖచ్చితంగా పర్మనెంటా లేకపోతే మారుతూ ఉండొచ్చా? పర్మనెంట్ ఖచ్చితంగా జరిగిపోద్ది అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్తోత్రం చెప్పండి. ఆమేనండి. లేదండి మారుతూ ఉంటుంది అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఆమేనండి. మారదా? మారుతుంది. ఒక మాట మీకు చెప్తున్నాను, 40 రోజులలో నినివే పట్టణం నాశనం అయిపోతుంది. దేవుడే చెప్పమన్నాడా లేదా? అంటే రోజు దేవుడు నిర్ణయించాడా లేదా? 40 డేస్లో యోనా ప్రియులరా నినివే పట్టణం వెళ్ళినప్పుడు కనీసం మారు మనసు పొందండి అని కూడా చెప్పలేదు. అంటే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం యోనా గురించి, తప్పేం లేదు. యోనా నిజంగా అంత గొప్ప ప్రవక్త. కానీ యోనాను చూస్తే నాకు ఒక్కొక్కసారి ఎంత మొక్కుబడిగా చేశాడంటే, వెళ్ళి చెప్పాలి కాబట్టి నా బాధ్యత నేను తీర్చేసుకుంటాను అన్నట్టుగానే చెప్పాడు. పోనీ పూర్తిగానే తిరిగాడు? పూర్తిగా కూడా తిరగలేదు, కొంత దూరం తిరిగేసి వచ్చి కూర్చున్నాడు అంతే. ఇదిగో 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోద్ది, అయితే మేమేం చేయాలి చెప్పలేదు. కానీ వాళ్ళకి తెలిసిపోయింది ఏం చేయాలో. వారందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు గాల్చడం ప్రారంభించారు. రాజు మొదలుకొని దాసుడు వరకు, ఎదిగిన యవ్వన బిడ్డ మొదలుకొని పసిబిడ్డ వరకు, పశువులతో సహా ఏ తిండి తినకుండా ఉపవాసంతో మొరపెడితే దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు? ఏదేమైనా వాయిదా వేశాడు. తర్వాత నినివే పట్టణం తర్వాత నాశనం అయిపోయింది. ఓకే, తర్వాత కాలంలో అంటే బహుశా నేనేమనుకుంటానంటే అది వాయిదా వేశాడు దేవుడు, పోస్ట్పోన్డ్. అంటే ఉగ్రతా దినం మార్చబడిందా లేదా? ఒక మాట మీకు చెప్పు, ఉగ్రతా దినము ముందు కన్నా జరపబడచ్చు, వెనక్కన్నా జరపబడచ్చు. దేవుడు ఏదైనా కార్యం చేయడానికి తొందరపడుతున్నాడు అనుకోండి, దేవుడు ముందుగా దాన్ని తీసుకొచ్చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్ గ్రంథంలో. యోషియా, రాజైన యోషియా భక్తిపరుడా కాదా? నీతిమంతుడా కాదా? చాలా గొప్ప నీతిమంతుడు. బహుశా నేను అనుకుంటాను బైబిల్లో ఉన్న రాజులందరిలో కూడా అత్యంత నీతిమంతుడు, యథార్థపరుడు, దేవునిని వెదకినవాడు ఎవరంటే యోషియా. కానీ ఇశ్రాయేలీయులు మార్పు చెందలేదు. నిజంగా వీడెవడరా బాబు చంపేస్తున్నాడు మమ్మల్ని అనుకున్నారే తప్ప రాజైన యోషియా దేవుని వైపు తిరిగినట్లుగా ఇశ్రాయేలీయులు తిరగలేదు. మరి ఎందుకు వచ్చారు? పస్కా పండుగ ఆచరించడానికి. ఎందుకు అంటే బలవంతం. రాజు చెప్పాడు, రాకపోతే ఊరుకుంటాడా? సెంటేస్తున్నాడు రా బాబు, సైనికులు పంపేస్తున్నాడు రా నాయన, తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు రేపు పొద్దున్న. ఇదేంటో చక్కగా పూజలు చేసుకునే వాళ్ళం, చక్కగా ఏంటి కుడాలు వండుకొని తినేవాళ్ళం, చక్కగా ఆరిది శుభ్రంగా మరగబెట్టుకుని తాగేవాళ్ళం. ఇలాగన్నమాట. మాకు ఇవన్నీ ఎన్నో ఉండేవి. ఇప్పుడు మమ్మల్ని కాల్చేస్తున్నాడు ఈ రాజు. దేవుడు దాన్ని చూశాడు. ఈ ప్రజలు మనఃపూర్వకంగా నా వైపు తిరిగేవారు కారు, కాబట్టి నేను చేయదలిచిన కార్యం చేయకుండా యోషియా అడ్డుపడకూడదు. ఐగుప్తు రాజు మరో ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళిపోతూ ఉంటే అష్షూరు మీదకి అడ్డుగా వెళ్తాడు.
అతను చెప్తాడు ఐగుప్తు రాజు, దేవుడు నన్ను పంపిస్తున్నాడు, దేవుడైన యెహోవా నన్ను పంపిస్తున్నాడు, నువ్వు నా దారికి అడ్డుగా రావద్దు. అయినా వెళ్తాడు, చనిపోతాడు. నేనేమనుకోవడం తెలుసా, అక్కడ దేవుడు పలికిన మాటలను బట్టి దేవుడు ఇశ్రాయేలు యొక్క నాశనం, లేకపోతే దాన్ని చెప్పాలంటే చెర అన్నమాట, అష్షూరీయుల చెర, అసిరియన్ క్యాప్టివిటీ, ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఇజ్రాయెల్ అన్నమాట. ఆ 10 గోత్రాల రాజ్యం ఉంది కదా, డివైడెడ్ కింగ్డమ్లో, అది నాశనం అయిపోవడానికి దేవుడు ముందుకు జరిపేశాడు. వాస్తవానికి యోషియాను బట్టి దేవుడు మరికొంతకాలము వేచి ఉండొచ్చు, కానీ యోషియాను తీసుకోవటం ద్వారా దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కార్యాన్ని త్వరగా చేసి ముగించాడు. ఖచ్చితంగా ప్రియులారా, దేవుడు దానిని ముందుకైనా జరపగలడు, వెనక్కైనా జరపగలడు. 1, 2 కాదు, బైబిల్ గ్రంథంలో 1, 2 ఉదాహరణలు కాదు, ఎన్నో ఉదాహరణలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, డిస్ట్రక్షన్ అనేది, నాశనం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఓ ప్రజల నాశనం, లేదా ఒక దేశం యొక్క వినాశనం, దేవుడు తన ఉగ్రతను కుమ్మరించడం అనేది, భూమి మీద జనాంగాన్ని తుడిచిపెట్టడం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రజల యొక్క అక్రమ కార్యాల మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు అతిక్రమ క్రియలను స్లోగా చేశారనుకోండి, నెమ్మదిగా అది డిలే అవుతుంది. స్పీడ్గా చేస్తారనుకోండి, ఏమవుతుంది? అది దగ్గర అవుతుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి, దేవుడు నాశన దినాన్ని, ఉగ్రతా దినాన్ని ముందుగా నిర్ణయించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు నేను ప్రార్థన చేయడం మానేస్తాం అనుకోండి, ఈ తణుక్కి ఉగ్రత త్వరగొచ్చేస్తుంది. నువ్వు నేను కూర్చుని మొర్ర పెడుతూ దేవా కరుణించు కరుణించని వేడుకుంటున్నాం అనుకోండి, దేవుని ఉగ్రత ఆలస్యం అవుతుంటుంది, దేవుని దీర్ఘశాంతము పనిచేయడం ప్రారంభమవుతుంది, దేవునికి కాస్తంత ఓర్పు సహనము పెరుగుతుంది. మోషేతో ఏమంటాడు? మోషే తప్పుకో, నువ్వు తప్పుకో, ఇప్పుడే వాళ్ళని నాశనం చేసేసి నీ నుండి శ్రేష్టమైన జనాన్ని నేను పుట్టించుకుంటాను. మోషే ఏమన్నాడు? నేను తప్పుకోను అన్నాడు. నేను మాత్రం తప్పుకోను అన్నవాడు ఊరుకున్నాడా? మరలా 40 రోజులు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి, నువ్వు మాతో వస్తేనే కానీ మేము వెళ్ళం, ఒకవేళ రానంటావా నా పేరు జీవగ్రంథంలోంచి తీసేయి. ఒక్క రకమైన విజ్ఞాపన కాదు, అన్ని రకాలైన విజ్ఞాపనలను పట్టుకున్నాడు. ఆఖరికి దేవుని పాదాలు పట్టుకుని దేవుని మనస్సును మార్చేయగలిగాడు మోషే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాగా మోషేలాగా మీరు విజ్ఞాపన వీరులయ్యారనుకోండి, దేవుని ఉగ్రత ఏమవుతుంది? అందుకే ఆ దినము ఎవ్వరికీ తెలీదు. తండ్రి ఎప్పుడు నిర్ణయిస్తాడో తెలియదు, ఎప్పుడు ఇక చాలు జస్ట్ ఐ వాంట్ టు ఫినిష్ అంటాడో తెలియదు. అందువల్ల మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ దినం, ఆ గడి, కాలములు సమయములు తెలుసుకొనుట మీ పని కాదు, వాటిని తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. తండ్రి నిర్ణయిస్తాడు అల్టిమేట్గా. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, కొన్ని దినాలు ఇంకా డిసైడ్ అవ్వలేదు. యేసుప్రభు ఎప్పుడు భూమి మీదకి రావాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆయనకు తెలుసు. అందుకే ప్రభువు ఏం చేశాడంటే సూచనలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇచ్చాడు? అబ్బాయి, ఇవి జరిగేటప్పుడు ఆ రోజుల్లో ఇలాగుంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనము లేస్తూ ఉంటాయి. ఇవి వేదనలకి ప్రారంభం. చాలా సబ్జెక్ట్ రిలేరు, అంతా మనం చెప్పలేం కదా. మీకు ఎంత ఇంపార్టెంటో అంతవరకు మాత్రమే నేను ఇవ్వగలను. రాత్రి కొంచెం భాగం ఇలా ప్రియులరా దేవుడు సూచనలను ఇచ్చాడు, అనేకమైన సంగతులను చెప్పాడు. చెప్పి ఇవి జరుగుట మీరు చూడనారంభించినప్పుడు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించింది.
అంటే ప్రియులరా, ఏ క్రైస్తవుడైతే సూచనలను పరిశీలించుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాడో వాడు జాగరూకుడుగా ఉంటాడు, మెలకువ కలిగి ఉంటాడు. మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉండండి అంటే అర్థం ఏంటి? కళ్ళులా తెరిచి అలా కూర్చొని ఉంటామా? మెలకువ అంటే అది కాదు. మెలకువ అంటే ఏ వైపు నుంచి ఏది వస్తుంది, దీనిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రపంచ పరిస్థితి ఎలాగుంది, ఎలాంటి శోధన రాబోతుంది, దానిని ఎలా ఎదుర్కోవాలి, ఇది మనకు తెలిసి జాగ్రత్త కలిగి ఉండటమే మెలకువ కలిగి ఉండటం అంటే. నిద్రమత్తుగా ఉండటం అంటే అర్థం ఏంటి? ఏది ఎటువైపు నుంచి వస్తుందో తెలవకుండా, అజ్ఞానంతో, పరిస్థితులను అర్థం చేసుకోకుండా, మూఢత్వంతో ఒక నిద్రపోయిన వ్యక్తిలాగా. చాలామందిని టీచర్లు పిల్లలు నిద్రముఖమా అని తిడుతూ ఉంటారు. నిద్రముఖం అంటే నిద్రపోతున్నాడన్నా? నిద్రముఖమా? పరీక్షలు దగ్గర ఉన్నాయని కూడా నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మొదలెట్టకపోతే కోర్సు పూర్తి కాదని నీకు అర్థం కావటం లేదు. ఇప్పటి నుంచి చదవకపోతే దగ్గర చేసి నువ్వు చదవలేవు, కొండంత అయిపోద్ది అది అని నీకు అర్థం కావటం లేదు. అందుకే ఏం తిడతారంటే నిద్రముఖమా అని తిడతారన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. కరెంట్ వస్తేనేమో ఫ్యాన్లు వస్తాయి, ఫ్యాన్లు వచ్చిన తర్వాత సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే ఒక్కోసారి ఈ ఫ్యాన్లో పోయి దేవుడు మంచి సెంట్రల్ వేసి ఇచ్చివేయను గాక. హల్లెలూయా. ఫ్యాన్లు లేని రోజు చూడాలని ఆశ ఉంది నాకు, ప్రతి చోట, ప్రతి చర్చిలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రతి క్రైస్తవుడు సూచనలను గుర్తెరిగి బ్రతకాలి. మనం ఓరకనే ఏం చేస్తున్నాం? సంపాదించుకుంటున్నామా, తినేసామా, వెళ్ళిపోయామా, డ్యూటీకి వచ్చేసామా, బ్యాంకులో ఎంత దాచుకున్నాం, పిల్లల్ని ఇవన్నీ ఇంపార్టెంటే, ఇవన్నీ తప్పంటలేదు నేను. ఇవన్నీ మీరు చేయండి. దాంతోపాటు ఎలాంటి కాలంలో ఉన్నాం, ఎలాంటి గడియలలో మనం నివసిస్తున్నాం, దేవుడి చెప్పిన సూచనలు ఏ విధంగా నెరవేరుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు 2000 సంవత్సరాల క్రితం దాదాపుగా ఈ మాటలు చెప్పేసరికి యెరూషలేం పట్టణం ఉంది, యూదయ ఉంది, సమరయ ఉంది, ఇశ్రాయేలు దేశమంతా ఉంది. స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. గుడ్. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ప్రియులారా, నేను తిప్పి చెప్పను ఒక మాట. ఈ లేఖన భాగము కొంత నెరవేరిపోయింది, కొంత ఇప్పుడు నెరవేరుతూ ఉంది. ఎందుకు అంటే ఇది ఓ కాలానికి సంబంధించింది కాదు. మీరు గుర్తు చేసుకోండి, యేసు ప్రభు చాలా సంగతులు చెప్పాడు. ఒకటి, యెరూషలేము దేవాలయం యొక్క భవిష్యత్తు గురించి చెప్పాడు. అదేంటంటే రాతి మీద రాయి నిలిచి ఉండని రోజులు రాబోతున్నాయి. అదొక్కడే కాదు, నేను చాలా సంగతులు చెప్పగలను, ఎన్నెన్నో చెప్పగలను. మీరు ఒకసారి ప్రియులారా 19వ అధ్యాయము లోకా సువార్తలోనే 41 చదవండి. చూడండి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు, వినండి కూడా, నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని దినములు వచ్చునని చెప్పాను. స్తోత్రం చెప్పండి. గాట్ ఇట్. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటలు? ఎప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు ఈ మాటలు? ఆయన మరణానికి అప్పగించక ముందు యెరూషలేములోనికి ఒక చిన్న గాడిదనెక్కి ఆయన ప్రయాణిస్తున్న సమయంలో ఆయన శిష్యుల సమూహం అంతా, మీకు అక్కడ జరిగిన స్టోరీ చాలా. లాజరు బ్రతకటం వలన
ఆయన గురించిన కీర్తి ప్రతిష్ట యెరూషలేము పరిసర ప్రాంతాలన్నిటిలోనూ వ్యాపించేసింది. అది పస్కా పండుగ కాలం కాబట్టి దాదాపు ప్రపంచం నలుమూలల నుండి కూడా యూదులు, భక్తి కలిగిన యూదులు పస్కా పండుగ ఆచరించడానికి ఆ సమయంలో అక్కడికి వచ్చారు. అంతేకాకుండా గలిలయ ప్రాంతం నుండి, యేసుప్రభు గలిలయ ప్రాంతంలో ఎక్కువ సేవ చేశాడు కదా, కపెర్నహూం ఈ పరిసర ప్రాంతాలలో, అక్కడ నుండి పస్కా ఆచరించడానికి కొన్ని వేల మంది లేదా లక్షల మంది ప్రజలు వచ్చారు. వారిలో యేసు ప్రభువును అమితంగా ప్రేమించే విస్తారమైన జనాంగం ఉంది. వీళ్ళందరూ కూడా లాజరును చూడడానికి, యేసు ప్రభును చూడడానికి ఆ ప్రదేశాలకు వచ్చేసారు. ఆ సమయంలో యేసు ప్రభు యెరూషలేము ప్రవేశించేటప్పుడు చెప్తాడు, అక్కడ ఒక గాడిద పిల్ల రెండు ఉంటాయి. పిల్ల అంటే ఇంత పిల్ల అనుకోవద్దు, ఓకే? తల్లి పిల్లలు ఉన్నప్పుడు పిల్ల ఎదిగిపోయినా కానీ పిల్లే అంటారు. అంతేగాని ఆవు దూడని చెప్పి దూడ ఎంత ఉండిపోద్ది అనుకోవద్దు. పెద్ద ఎదిగిన తర్వాత కూడా అది తల్లి అండి, ఇది పిల్ల. గాడిద పిల్ల రెండు ఉంటాయి, మీరు తోలుకురండి. ప్రభు గాడిద పిల్లని ఎంపిక చేసుకున్నాడు అంటే పిల్ల గాడిద ఎక్కేసి యేసుప్రభు బరువంతా పెట్టేసాడు అనొద్దు. అది ఎదిగింది, కాకపోతే పిల్లగాడిద. స్తోత్రం చెప్పండి. కొంచెం యవనంగా ఉంది, బలంగా ఉంది. యేసు ప్రభు దాని మీద ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభుని చూడగానే ఇంకా జన సమూహము, శిష్య సమూహం యొక్క ఆనందానికి పట్టుకొలపారు. ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చి, వస్త్రాలు దారి వెంబట పరిచి, యూదుల రాజు జయము హోసన్నా అనుకో పెద్ద కేకలు వేసి, అదొకటే కాదు, యేసు ప్రభు ద్వారా జరిగిన అద్భుతాలన్నిటినీ వివరిస్తూ స్తోత్రం చేస్తున్నారు. దానికి తోడు పిల్లలు కూడా. యేసు ప్రభుకి పిల్లల ఫేవరెట్లు. పిల్లల సమూహం చిన్నదేమీ లేదు. ఎందుకని? అందరూ పిల్లల్ని విసుక్కుంటారు, ప్రార్థన నుంచి తీసుకుపోండి అంటారు. యేసు ప్రభు మాత్రం విసుక్కునే వాళ్ళు కూడా గద్దించి, చిన్నపిల్లలు నా దగ్గరికి రానివ్వండి అని చెప్పటం, ఎత్తుకోవటం, రెండు ముద్దులు పెట్టుకోవటం, ఆశీర్వదించటం. దానివలన యేసు ప్రభుకి పిల్లల సైన్యం ఎక్కువే ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ పిల్లలందరూ కూడా కూర్చొని ఇంకా గట్టిగా అరుస్తున్నారు. పిల్లలు అరిచినప్పుడు ప్రియులరా, మాకు క్రిస్మస్ క్యారల్స్ టైంలో తెలుసు, ఇక వాళ్ళు లేకపోతే సందడే లేదన్నట్టు ఉంటుంది. ఆఖరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పళ్ళు పటపట నూరేస్తున్నారు. ఏటిదే అని పరిసయ్యులకి, శాస్త్రులకి ఏం అర్థం కావట్లేదు. చూడండిరా లోకమే ఆయన వెంటపోయిందిరా, ఇంకేం చేయగలం మనం? మన ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. ఆ టైంలో యేసు ప్రభుకున్న ఫాలోయింగ్ చిన్న ఫాలోయింగ్ కాదు. అలాంటి ఆ టైంలో ఆయన వెళుతూ ఒక చోట ఆగాడు. వ్యూ పాయింట్స్ ఎంతమంది తెలుసు? వ్యూ పాయింట్, మీరు అరకు వెళ్ళారనుకోండి, వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒక చోటుకు వచ్చేసరికి మొత్తం అంతా కనిపిస్తుంది. అలాగే ఈ బేతనియా, బేత్పగే ఈ ఊరుల నుండి యెరూషలేము వెళ్ళేటప్పుడు వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒక వ్యూ దగ్గరకు వచ్చేసరికి మొత్తం యెరూషలేము పట్టణం అంతా కనిపిస్తుంది. యాత్రికులు ఎవరన్నా చూడడానికి వచ్చిన వారు యెరూషలేం అంతా చూడాలంటారు. ఇక్కడికి ఎక్కి నువ్వు నిలబడి చూడాలి. ఆ ప్లేస్ అది వ్యూ పాయింట్ అన్నమాట. ఆ వ్యూ పాయింట్కి వచ్చి నిలబడ్డాడు, పట్టణం అంతా కనబడుతుంది. ఆ పట్టణాన్ని చూచి యేసు ప్రభు ఏడుస్తున్నాడు. చాలా విచిత్రం కదా. అందరూ కేకలు వేస్తున్నారు, వస్త్రాలు పరుస్తున్నారు. ఆ టైంలో ఆగి ప్రభు ఏడ్చి అంటే ఎలాంటి ఏడుపు అనుకుంటున్నారు? మామూలు అనుకుంటారు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఆ బాధ, ఆ దుఃఖం కలిగినప్పుడే అది ఏంటి, ఎందుకని ఏడుస్తున్నాడు యేసు ప్రభు? దేని గురించి ఏడుస్తున్నాడు? ఎందుకు అంటే యెరూషలేముకు రాబోయే నాశనాన్ని ప్రభు కన్నులారా చూస్తున్నాడు. గ్రేట్ డిస్ట్రాక్షన్ ఈస్ గోయింగ్ టు కమ్. భయంకరమైన నాశనం రాబోతుంది. యెరూషలేము ప్రజలకు రాబోయే ఆ భయంకరమైన విపత్తును కన్నులారా చూస్తున్నాడు. అవన్నీ కన్నుల ముందు కనబడుతున్నాయి ప్రియులారా. ఊచకోత కోయబడుతున్న ప్రజలు కనబడుతున్నారు. కత్తితో గర్భాన్ని కోసి ఆ చంటి పిల్లలను బయటికి తీసి చంపుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. కనిపించిన వాడిని కనిపించినట్లుగా నరికి వేస్తుంటే రక్తము ఏరుల్లాగా ప్రవహించటం కన్నుల ముందు కనబడుతుంది.
ఇవన్నీ కనుల ముందు కనబడుతుంటే బోరని ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మామూలు పరిస్థితుల్లో కలగదు. మనకు కొన్నిసార్లు చూడండి, ఎవరికైనా కలగబోయే నాశనం, అది కూడా మనకు ఆప్తులైన వారికి. మనకు ముందు దర్శనం వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు దుఃఖం కలుగుతుంది. అది మీకే అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదు ఆ దుఃఖం ఏంటనేది. చాలా భయంకరమైన వేదన. ఎందుకు ఆయన ఏడుస్తున్నాడు? మరొకటి, యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు తనను సిలువ వేయబోతున్నారు, తనను అసహించుకోబోతున్నారు. గొప్ప ద్వేషము తన మీదకి రాబోతుంది, గొప్ప కష్టము తనకు రాబోతుంది. అదే యెరూషలేము పట్టణ వీధులలో ఉమ్ములు వేయించుకుంటూ ఆయన నడవబోతున్నాడు, సిలువరెత్తుకుని నడవబోతున్నాడు, ముళ్ళ కిరీటంతో నడవబోతున్నాడు. మిక్కిలి అవమానకరమైన చావు ఆయన కోసం కనిపెట్టుకుని ఉంది. అవన్నీ తెలుసు యేసు ప్రభుకు. ఇన్ని జరగబోతున్నాయి అని తెలిసినా యేసు ప్రభుకు ఆ పట్టణం మీద కోపం రావటం లేదు. కోపం రావడానికి బదులు ఏమొస్తుంది? జాలి, కనికరం, కన్నీరు, ఏడ్చి. యెరూషలేమా, మరో చోటు ఉండదు, యెరూషలేమా, కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద చేర్చుకోవాలనుకున్నట్లు ఎన్నో మార్లు నేను నిన్ను చేర్చుకోవాలనుకున్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నీ ఇల్లు నీకు పాడుగా విడవబడింది. నిన్ను దర్శించే కాలాన్ని నీవు ఎరక్కపోయో నీకు తెలుసుకోలేదు. ఈ సంగతులన్నీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. నేను చిన్న గాడిదకి వస్తున్నాను, శాంతి మహారాజుగా వస్తున్నాను, ప్రవచన నెరవేర్పుగా, జకర్యా ప్రవచన నెరవేర్పుగా వస్తున్నాను. అయినా కానీ నీకు అర్థం కావటం లేదు. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో మీకు అర్థం కావటం లేదు. ప్రభువు నిన్ను దర్శించే కాలం నువ్వు ఎరుగకున్నావు కాబట్టి నీ శత్రువులు ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి. ఎవరా శత్రువులు అప్పటికి? ఎవరా శత్రువులు అప్పటికి? యూదుల మధ్యలో ప్రియులరా గొప్ప విప్లవ ఉద్యమాలు నడుస్తున్నాయి. పన్నులు కట్టకూడదు, గవర్నమెంట్ జాబులు చేయకూడదు, సైనికులుగా పని చేయకూడదు, పన్నులు వసూలు చేసే ఉద్యోగాల్లో ఎవరో చేరకూడదు, ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేది ఏది చేయకూడదు. ఇలాంటి జీలట్ ఉద్యమం అంటారు, ఆసక్తిపరుల ఉద్యమం. వారు ఉద్యమకారులు, విప్లవకారులు. ఇలాంటి విప్లవకారులు ఎవరిని శత్రువులుగా చెప్తున్నారు? రోమా ప్రభుత్వం, రోమా సైన్యము, రోమా చక్రవర్తి. ఎవరైతే తమను పరిపాలిస్తున్నారో, ఎవరైతే తమ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారో ఆ రోమీయులందరినీ కూడా వీరు శత్రువులుగా చూస్తున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎవరిని శత్రువులుగా చూస్తున్నావో అదే శత్రువులు నీ చుట్టూ చూడండి, నీ చుట్టూ గట్టు కట్టి, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టేసి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని దినములు వచ్చునని చెప్పాను. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? యెరూషలేము పట్టణం గురించి చెప్తున్నాడు. మిగిలిన యూదయ ప్రాంతం గురించి చెప్పడం లేదు ఆయన, సమరయ ప్రాంతం గురించి చెప్పడం లేదు, గలిలయ ప్రాంతం గురించి చెప్పడం లేదు. కేవలము యెరూషలేము దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వెళ్తున్న సమయంలో ఆయనను అమితంగా ప్రేమించిన ఎంతోమంది స్త్రీలు, ఆయన ద్వారా మేలు పొందినవారు, ఆయన ద్వారా అద్భుతాలు పొందుకున్నవారు, ఆయన యొక్క సందేశాలను ఆసక్తితో ఆయన పాదాల దగ్గర కూర్చుని వినేవారు. ఈ స్త్రీలందరూ ఏడుస్తుంటే యేసుప్రభు ఏమంటాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఎందుకు
ఏడుస్తారు. మీ పిల్లల కోసం, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. వారు 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 పచ్చి మ్రానుకే ఇలా చేస్తే ఎండిపోయిన మ్రానుకు ఇంకేం చేస్తారు? వారు అంటే ఎవరు? వారు ఎవరైతే తనను సిలువకు తీసుకెళ్తున్నారో, ఎవరైతే తనను కొరడాలతో కొడుతున్నారో, ఎవరైతే సిలువను మోయిస్తున్నారో వారి గురించి చెప్తున్నాడు. పక్షిమాను నేను, జీవమున్నవాడిని నేను. దేవుడు, తండ్రి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్నే ఇలా చేస్తే ఎండిపోయిన మాను ఇశ్రాయేలీయులను దేవుడు విడిచిపెట్టలేకపోతున్నాడు. వారు జీవము లేక ఎండిపోబోతున్నారు. ఆ ఎండిపోయిన మ్రానును ఇదే రోమీయులు ఏం చేయబోతారో దాని గురించి ఆడవండి. అంటే అక్కడ కూడా ప్రియులరా, యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉంటే ఆయన సిలువ మోస్తూ కూడా యెరూషలేము యొక్క నాశనాన్ని కన్నులారా చూస్తూ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. దీనికి అనుగుణంగా ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఇదిగో మీరు అడుగుతున్నారు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, రాకడెప్పుడు, యుగ సమాప్తి ఎప్పుడు? వినండి శ్రద్ధగా. యెరూషలేము ఎప్పుడైతే సైన్యముల చేత చుట్టబడుతుందో అప్పుడు దాని నాశనము సమీపించేసిందని మీరు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి ఇంకా గట్టిగా. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇది జరిగిపోయిందా, జరగాల? జరిగింది. ఎప్పుడు జరిగిందో చెప్తానండి మీకు. ఇదంటే ఎక్కువ కాలం తర్వాత గురించి చెప్పడం లేదు యేసు ప్రభు. ఇదిగో గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా, శత్రువులు చుట్టూ ఏం చేస్తారు? గట్టు కడతారు, ముట్టడి వేస్తారు, అన్ని వైపులా అరికడతారు. యెరూషలేము పట్టణపు రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడద్రోస్తారు. ఎప్పుడు యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుంది అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని నాశనము సమీపించేసింది. అప్పుడు యూదయలో ఉన్నవారు, యూదయలో యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాలు ఉంటారు కదా, మీరు ఎస్కేప్ అయిపోవాలి. పట్టణంలోనికి రాకూడదు. బయట ఉన్న వాళ్ళు లోపల రాకూడదు, లోపల ఉన్న వాళ్ళు. అంతేకాకుండా మీరు ప్రార్థన కూడా చేయాలి. ఏమనంటే ఆ రోజు విశ్రాంతి దినం అవ్వకూడదు. రెండవది చలికాలం అవ్వకూడదు. ఎందుకంటే చలికాలం బయటికి వెళ్ళారనుకోండి, చలికి చచ్చిపోతారు. విశ్రాంతి దినం అనుకోండి, పని చేయకూడదు. ఆ రోజు ఒక బ్యాగ్ పట్టుకుని వెళ్ళటానికి లేదు, బట్టలు పట్టుకుని వెళ్ళటానికి లేదు. మీరు పారిపోవట చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనా రాకుండా మీరు స్తోత్రం చెప్పండి. ప్రార్థన ద్వారా ఈవెన్ దేవుడు తన ఉగ్రతను కుమ్మరించే రోజును కూడా మనం అడ్జస్ట్ చేయగలం. ఎంతమందికి అర్థమైంది? ఇది ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే గట్టిగా చెప్పలు కూడా స్తోత్రాలు చెప్పండి దేవునికి. ఆల్రెడీ డిసైడెడ్, దేవుడు యెరూషలేమును నాశనం చేస్తాడని నిర్ణయించుకున్నాడు. కానీ అడుగుతున్నాడు, ప్రార్థన చేయండి, దాంట్లో కూడా మీకు కన్సెషన్ దొరుకుతుంది కొంత. ఆ రోజులు రాకూడదంటే తండ్రి అయిన దేవుడు మీ ప్రార్థనను కన్సిడర్ చేస్తాడు, త్రోసి వేయడు. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు ప్రియులు ఇటువంటి వచనాలు తెలిసినప్పుడు ప్రార్థనా వీరుల యొక్క బలం ఏంటో అర్థమవుతుంది. ప్రార్థన బాగా చేసే వారికి ఉన్న ప్రవేశము, దేవుని దగ్గర ఉన్న యాక్సెస్ ఎలాంటిది, ఆయన దగ్గర ఎలాంటి ప్రవేశం అనుకుంటుంది. దేవుడు మన ప్రార్థనను ఎంత గొప్పగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. అందుకని మిక్కిలి ఇబ్బందికరమైన రోజును కూడా మనకు కొంత ప్రొటెక్షన్ ఉంటుంది, కొంత కాపుదల ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకు మధ్య గొప్ప యుద్ధం జరుగుతుంది, హమాస్ ఉగ్రవాద సంస్థకు మధ్య. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? దాదాపు గత 147వ రోజు 148వ రోజు, ఇప్పుడు 148th డే అనుకుంటాను, ఒక 150 అనుకోండి. దాదాపు 150 రోజులుగా యుద్ధం జరుగుతుంది. ఆశ్చర్యం, ఈ యుద్ధం ఎలా ప్రారంభించబడిందంటే పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు ఇశ్రాయేలు దేశంలో
పల్లెటూరుల్లో ప్రశాంతంగా జీవన విధానాన్ని గడుపుతూ వాళ్ళ ఆశ్రమాలు లాంటివి ఏర్పాటు చేసుకుంటారు. ప్రత్యేకంగా కొన్ని ఎకరాల్లో, కొన్ని వందల ఎకరాల్లో, లేకపోతే కొన్ని ఎకరాలు పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. 100,000 ఎకరాలు ఉండేవి ఉన్నాయి, లేకపోతే 50-100 ఎకరాలు ఉండే చిన్నవి ఉంటాయి. వాటిని కీబూత్స్ అంటారు. ఏంటవి? పేరు చెప్పండి ఒకసారి. తప్పేముంది, 4-5 సార్లు అంటే అదే కీబూత్ అనండి ఒకసారి. అక్కడ అన్నీ ఉంటాయన్నమాట. అందరు డబ్బులు తెస్తారు, సమిష్టిగా స్కూల్ కట్టుకుంటారు, సమిష్టిగా వ్యవసాయం పండించుకుంటారు. ఎవరికి ఏ పని వచ్చో ఆ పని చేస్తారు. మీకు ట్రాక్టర్ నడపడం వచ్చు అనుకోండి, ట్రాక్టర్ నడుపుతారు. వ్యవసాయం చేయడం వచ్చు, వ్యవసాయం. మెకానిక్ వచ్చాడు, మెకానిక్. అందరూ కూడా తమకు వచ్చిన చదువు చెప్పేవాళ్ళు చదువులు చెప్తారు. వాళ్ళదే స్కూలు, వాళ్ళదే వ్యవసాయం, వాళ్ళే పండించుకుంటారు, వాళ్ళే తింటారు. మిగిలిన ఏమైనా చుట్టుప్రక్కల ఎక్స్పోర్ట్ చేస్తారు, బిజినెస్ చేస్తారు. వారి డబ్బులన్నీ వాళ్ళకు ఒక నిధి ఉంటుంది, దాంట్లో దాచుకుంటారు. ఇట్స్ వండర్ఫుల్ లైఫ్ అన్నమాట. ఈ మనుషుల యొక్క మాయకు, ఈ చెత్తకు దూరంగా ప్రశాంతంగా ఒక పరిశుద్ధమైన వాతావరణంలో వారు బ్రతుకుతారు. ఒక పరిశుద్ధమైన వాతావరణంలో పిల్లలను పెంచుతారు. అందువల్ల ప్రియులారా, కీబూతుల్ని భూలోక స్వర్గాలు అంటారు. అలాంటి ప్రశాంతంగా జీవనం గడుపుతున్న అమాయకుల మీద ఉగ్రవాదులు దాడి చేశారు. దాడి చేసి విచక్షణ రహితంగా కనబడినట్టు కాల్చేసి యవన పిల్లల్ని, స్త్రీలని, ఎంతోమందిని భయంకరమైన రీతిలో పాడు చేసి, సామూహిక మానభంగం చేసి, చాలా చిత్రహింసలు చేసి చంపేశారు. దానిలో నుండి సర్వైవ్ అయ్యి బ్రతికి బయటకు వచ్చిన ఒక క్రైస్తవ సోదరిని, ఇశ్రాయేలీలకు చెందిన క్రైస్తవ సోదరిని నేను చూశాను. ఆవిడ సాక్ష్యాన్ని విన్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు రూమ్లో ఉన్నారు, బయట అన్ని శబ్దాలు వినబడుతున్నాయి, ఫోన్లు బంద్, కానీ ఇంటర్నెట్ ఒకటి పనిచేస్తుంది, ఎక్కడెక్కడ మెసేజ్లు వస్తున్నాయి, అలర్ట్ 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 అని. వీళ్ళొక రూమ్లో ఉన్నారు, వారు చిన్నబాబు ఇంకో సేఫ్ రూమ్లో ఉన్నాడు, వీళ్ళు సేఫ్ రూమ్లో ఉన్నారు. వాళ్ళు సేఫ్ రూమ్ కనబడిన బాంబు పెట్టి బద్దలు చేసేసి లోపలికి వచ్చి చంపేస్తున్నారు. లేదు అంటే పెట్రోల్ పోసి, ఆయిల్ పోసి తగలబెట్టేస్తున్నారు డోర్స్ అన్నిటినీ. చాలా భయంకరమైన నరమేధం జరుగుతుంది. కానీ ఇవిడంటారు, ఆ టైంలో నేను దేవుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాను. నేను ధైర్యంతో నింపబడ్డాను, నాకు భయం లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. నా పిల్లలకు చెప్పాను, భయపడొద్దు అని చెప్పాను. స్తోత్రం చెప్పాను. అందరూ భయముతో వణుకుపోతుంటే ఈవిడ మాత్రం భయమును పక్కన పెట్టి ధైర్యముగా ప్రార్థన చేయటం ప్రారంభించింది. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటి చెప్పమంటారా? టెర్రరిస్టులు వచ్చారు లోపలికి, సౌండ్ వినబడుతుంది, వాళ్ళు సోఫాల మీద కూర్చున్నారు, వారి ఇంట్లో అవి ఇవి ఉంటే తినేశారు. సేఫ్ రూమ్ దగ్గరకు వచ్చారు, అటు ఇటు తిరిగారు, వెళ్ళాడుకుంటారు, ఇక తలుపు కొట్టబోతున్నారు. తలుపు మీద ఏదో బాంబు వేస్తారేమో. ఇలాంటి ఆలోచనలు తీస్తే దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. యెహోవా మాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఈ వాక్య భాగాలన్నీ నిన్ను సదాకాలము ఆయన మాకు తోడుగా ఉన్నాడు, నిన్ను విడువను ఎడబాయను. జలములలో వెళ్ళినప్పుడు నీవు మునిగిపోవు, అగ్ని జ్వాలల్లో వెళ్ళినప్పుడు నీవు కాలిపోవు, నేను నీకు తోడై ఉన్నాను నా ప్రభువు చెప్పాడు. స్తోత్రాలు చెప్పాడు. పాత నిబంధన వాగ్దానాలు, క్రొత్త నిబంధన వాగ్దానాలు అన్నీ పైకెత్తి ప్రార్థన చేయటం ప్రారంభించింది. అలా మౌనంగా నెమ్మదిగా, ధైర్యాన్ని విరవలేదు. ఆశ్చర్యం ఏంటి చెప్పమంటారా? వాళ్ళు అక్కడ తిరిగారు కానీ వాళ్ళకి ఏ డోరు కనబడలేదని. హల్లెలూయా. వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళారంట. అబ్బాయి ఒకటే చెప్పారు, రే నువ్వు మౌనంగా ఉండు, ఏమీ మాట్లాడకు. అక్కడికి వెళ్ళారు, చూశారు. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత ఇజ్రాయేలీ దళాలు వచ్చి బయటికి పిలిచారు. ఆ తర్వాత వీళ్ళు బయటకు వస్తే ఎదురింటి వారు కుటుంబం అంతా హత్య చేయబడ్డారు. కంప్లీట్లీ మర్డర్డ్ అన్నమాట. యువతల పక్క వారు చనిపోయారు, అవతల పక్క వారు చనిపోయారు, కానీ ఈ కుటుంబం మాత్రం సర్వైవ్ అయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియులారా? వీరు దానికి భయపడలేదు, ధైర్యంగా అపవాదిని ఎదిరించడం ప్రారంభించారు.
అందుకని చెప్తున్నాను, మిక్కిలి శ్రమ ఎదురైన రోజును కూడా, భయంకరమైన శోధన ఎదురవుతున్న రోజును కూడా భయము అనే దానిని మీ హృదయంలోనికి రానివ్వకూడదు. మీరు ధైర్యం కలిగి ఎదిరిస్తే ఖచ్చితంగా జయం అనుకుంటుంది. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ప్రార్థన చేయండి, ఇట్ విల్ బి చేంజ్డ్, ఇట్ విల్ బి అడ్జస్టెడ్. అది విశ్రాంతి దినం రాదు, చలికాలం కూడా రాదు. హల్లెలూయా. ప్రియులారా, కరెక్ట్గా AD 70 క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఎవరైతే యేసు ప్రభువును సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచారో, ఏ విప్లవకారులైతే ఏ కారణం లేకపోయినా కేవలం పొలిటికల్ కారణాలతో, ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే యేసు ప్రభు ఏ నేరము చేయలేదు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలలో ఏ దేనిని అయినా మీరలేదు. యేసు ప్రభు చెప్పిన మాటలేవి ధర్మశాస్త్రానికి వ్యతిరేకము కాదు. కానీ వీళ్ళందరూ అన్యాయపు తీర్పు కోసం యేసుక్రీస్తును సిలువ వేయండి అని అరిచారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తర్వాత కాలంలో ఒరేయ్, రోమా ప్రభుత్వానికి పన్ను కట్టొద్దని మొదలెట్టారు ఉద్యమం. ఎప్పుడైతే పన్ను కట్టకూడదు, అది చేయకూడదు, ఈ యొక్క ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోతున్నాయో దానికి చాలా చరిత్ర ఉంది. AD 70లో ఏం జరిగిందనేది చాలా 68 నుంచే స్టార్ట్ అయింది. వాస్తవానికి నేను దాన్ని చదివాను, అదంతా మీకు వివరించడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. బట్ క్లుప్తంగా నేను చెప్తాను. 70లో టైటస్ అనేటువంటి రోమా సేనాధిపతి వచ్చి యెరూషలేము పట్టణం చుట్టూరు ఒక గట్టు కట్టాడు, ముట్టడి వేశాడు. AD 70 అంటే ప్రియులరా, అప్పటికే క్రైస్తవ ఉద్యమము విపరీతంగా ఉంది యెరూషలేములో. స్తెఫను మరణం తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? క్రైస్తవులందరినీ చెదరగొట్టేశాడు. స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ప్లాన్ కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని యొక్క ప్లాన్ ఎంత గొప్పగా ఉంటుందంటే, అపోస్తులందరూ యెరూషలేమును కేంద్రస్థానంగా తీసుకుని ఇంక ఎక్కడికి వెళ్లకుండా అక్కడే సువార్త మొదలెట్టారు. కనీసం పక్కనున్న యోదయ సమరయ గలిలయ కూడా వెళ్ళటం లేదు. యెరూషలేం సెంటరు, చాలా మంచి డబ్బులు వస్తున్నాయి, అందరూ ఆస్తిపాస్తులు అన్నింటినీ తీసుకొచ్చేసారు, ఉమ్మడిగా పెట్టుకున్నారు, అప్పులన్నీ కూడా తీర్చేశారు. ఎవరికి ఇప్పుడు అప్పులు లేవు, బాధలు లేవు, చాలంత డబ్బు ఉంది. విధవరాండ్రికి ఏమో భోజనాలు పెట్టడం ప్రారంభించారు. అనుదినం దేవాలయంలో తప్ప కూడుకుంటున్నారు, ఇంటింటా రొట్టె విరుస్తున్నారు, ఆనందం సంతోషం ఏ లోటు లేదు. కానీ దేవుని ప్రవచనాలు నెరవేరే కాలం రాబోతుంది. యెరూషలేము యొక్క అంతము లేకపోతే నాశనము సమీపమవుతుంది. కాబట్టి దేవుడు తన పిల్లలను, తనను అంగీకరించిన వారిని అక్కడ ఉంచడానికి ఇష్టపడలేదు. అందుకనే ప్రియులరా, స్తెఫను మరణం వచ్చింది. ఎప్పుడైతే స్తెఫను మరణించాడో భయంకరమైన హింస యెరూషలేములో చెలరేగింది. ఆ హింసకు అపోస్తులు తప్ప మిగిలిన క్రైస్తవులందరూ చెదరిపోయారు. అందుకనే ప్రియులరా, 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి ముట్టడించేసరికి కొద్దిమంది క్రైస్తవులే ఉన్నారు యెరూషలేములో. ఆ కొద్దిమంది క్రైస్తవులకి ముందే తెలిసిపోయింది. ఎప్పుడైతే చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి సైన్యాలు చుట్టుముట్టాయో, ప్రభు ఏం చెప్పాడు? లీవ్ జెరూషలేం, వదిలే, కొండల పారిపో, ఎస్కేప్. మిగిలిన ఈ యూదా మత విప్లవకారులందరూ ఏం చేస్తారు చెప్పమంటారో? దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు. కానీ యేసును సిలువ వేసినప్పుడే, యేసు ప్రభును సిలువ వేయండి నరిచినప్పుడే దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకున్నావు. ఇప్పుడు నీ ఇల్లు నీకు విడవబడింది. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఇక నుంచి నీ ఇంటి బాగోగులు నేను చూడనన్నాడు ప్రభు. నీ ఇల్లు నీకు పెంటగా పాడుగా విడవబడింది. నువ్వు చూసుకో. ఇక లుక్ ఆఫ్టర్ యువర్ అఫైర్స్. నీ యుద్ధాలు నువ్వు చేసుకో, నీ యుద్ధాలు నేను చేయను. దేవుడు చెప్పిన మాటల్లో భావం అది. నీ ఇంటి గొడవ నువ్వు చూసుకో, నేను వచ్చి చక్కబెట్టను.
అందుకే ప్రియులరా, ఒక మాట మీకు చెప్తున్నా, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన కాలానికి అంటే ఆ ముందు మీరు కనుక ఎప్పుడైనా ఒక్కసారి నా మక్కాబీయుల చరిత్ర చదవండి. నెట్లో దొరుకుతున్నాయి PDF ఫైల్స్. ఆర్సీఎం బైబిల్లో ఉంటుంది, అలాగే ఆర్సీఎం బైబిల్లో మనం ఫాలో అవ్వాలని ఏం లేదు. కానీ మక్కాబీయుల చరిత్రను చదవటంలో తప్పేం లేదు. కానీ యేసు ప్రభు కాలంలో ఎలాంటి యుద్ధాల్లో జయం వచ్చింది అనుకుంటున్నారు? 1,000 మంది మక్కాబీయులు అంటే 4 అన్నదమ్ములు అన్నమాట. దాంట్లో జూడాస్ మక్కాబియస్ చాలా ప్రాముఖ్యమైనడు, ఎక్కువ యుద్ధాలు నడిపించినాడు. 1000 మంది ఇశ్రాయేలు సైన్యం వెళ్ళి 1,00,000 మంది గ్రీకు సైన్యాన్ని మట్టుపెట్టి వచ్చేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది? జస్ట్ 1000. ఆ రోజుల్లో దేవుడిచ్చిన విజయాలు చదివితే నాకు కూడా రాజుల గ్రంథం, దినవృత్తాంతాలు, సమూయేలు గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం చదివినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే దేవుడు స్టిల్ వర్క్డ్. యాంటియకస్ ఎపిఫానస్ అని ఈ గ్రీకు రాజ్యము 4 విభాగాలు అయిపోయిన తర్వాత ఒక విభాగం నుంచి వచ్చినవాడు అన్నమాట. వాడు చాలా దారుణమైన పనులు చేస్తాడు. దేవుని యొక్క యెరూషలేము మందిరంలో దేవుని యొక్క బలిపీఠం మీద పందిని బలివ్వటం, చాలా విగ్రహాలన్నీ తెచ్చిపెట్టడం, అక్కడ చాలా భీకరంగా చేస్తాడు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు ఎలాంటి విజయాలు ఇచ్చాడు? వీళ్ళందరూ ఏమనుకున్నారు చెప్పండి? విప్లవకారులందరూ కూడా దేవుడు మరలా అలాంటి విజయాన్నే మాకు ఇస్తాడు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న సంగతి వారికి అర్థం కాలేదు. చాలాసార్లు ప్రియులరా, ఫ్యూ పీపుల్ లివ్ ఇన్ సిన్. కొంతమంది పాపంలో జీవిస్తూ ఉంటారు, పాపంలో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పటిలాగానే దేవుడు మాకు సహాయం చేస్తాడని. నమ్మండి, చాలామందికి దేవుడు వారిని వదిలేసి వెళ్ళిపోయాడన్న సంగతిని కూడా గుర్తించకుండా బ్రతుకుతారు. AD 70లో ఇంచుమించు ప్రియులరా కొన్ని నెలల పాటు, కొంతమంది 5 నెలలు అన్నారు, కొంతమంది 8 నెలలు అన్నారు, వివిధమైన చరిత్రకాలు వివిధ విధాలు రాస్తారు. ఇంచుమించు 5 months, ఒక 5 నెలల పాటు ముట్టడేసేస్తే యెరూషలేములో ఉన్న ధాన్యపు రాసులన్నీ తరిగిపోయినాయి. కొట్లలో ధాన్యం ఉంటుంది కదా, గోడౌన్స్లో ఉన్న ధాన్యం అంతా అయిపోయింది. తినడానికి తిండి లేక జోసిఫస్ అనే చరిత్రకారుడు రాస్తాడు, తమ పిల్లలను వండుకుని తిన్నారు అని. ఆ తర్వాత ఒక్కసారి టైటస్ చక్రవర్తి దాడి చేస్తే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా పోరాడి చివరి వరకు పోరాడారు ప్రియులారా. చాలా చికాకు రప్పించారు. ఈ యొక్క కసి తట్టుకోలేక వరుస పెట్టి యెరూషలేములో ఉన్న వారిని ఊచకోత కోస్తే జోసిఫస్ అనే చరిత్రగాడు ఏం రాశాడు అంటే, రక్తము కాలవల్లాగా ప్రవహించింది వీధిలో అని రాశాడు. నిజం, రక్తము కాలవలుగా వెళ్ళింది అని. జోసిఫస్ విప్లవకారుల్ని సమర్థించలేదు. జీలట్స్ అంటారు బైబిల్ గ్రంథంలో మనకి. జెలోతే అంటాడు, జెలోతే ఉద్యమం, జీలట్స్ విప్లవకారులు అన్నమాట. వీళ్ళని సమ్మతించలేదు, వాళ్ళ మాటకు ఒప్పుకోలేదు జోసిఫస్. వాళ్ళకి ఆపోజిట్గానే ఉన్నాడు ఎప్పుడూ కూడా. కొంతమంది అతన్ని సీక్రెట్ క్రిస్టియన్ అంటారు, కానీ దానికి ఆధారాలు మనకు చరిత్రలో కనిపించవు. బట్ సానుభూతిపరుడు అని చెప్పచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట లూకా 18లోకి మరొకసారి రండి. 23వ వచనం తర్వాత 24వ వచనం, 24 చదువు. వారు కత్తివాత కూలుదురు. 21, 24 లూకా 21:20. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. ఓకే, వినండి. యెరూషలేము నిలిచి ఉంటుందని చెప్పాడా దేవుడు? యెరూషలేము కూలిపోతుందని చెప్పాడా? చెప్పండి. రాతి మీద రాయి నిలిచి ఉండని రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము కూలిపోతుందా లేకపోతే యెరూషలేము నిలిచి ఉంటుందా? రాయి మీద రాయి కూడా ఉండదు. రెండవది, యూదులు అక్కడ నివాసం చేస్తారని చెప్తున్నాడా, లేకపోతే వారు పట్టబడిన వారై, ఏమంటున్నాడు మరొక్కసారి చదవండి, వారు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. అక్కడ ఉంటారని చెప్తున్నాడా, చెదిరిపోతారని చెప్తున్నాడా? గట్టిగా చెప్పాలి అందరూ కూడా.
యెరూషలేము నిలబడి ఉంటుందంటున్నాడా, పడిపోద్ది అంటున్నాడా? యూదులు ఇంకా అక్కడ ఉంటారంటున్నాడా, లేకపోతే అక్కడి నుంచి ప్రపంచ నలుమూలలకు సమస్తమైన అన్య జనముల మధ్యకు పోతారని చెప్తున్నాడా? చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అక్షరాల అదే జరిగింది. యెరూషలేమును మొత్తం పడగొడేశారు, టోటల్ డిస్ట్రక్షన్. ఆ తర్వాత యూదుల ఆర్మీ క్యాంప్ పెట్టారు అక్కడ, ట్రైనింగ్ సెషన్స్. అతి కొద్ది శేషము చాలా నీచాతి హీనంగా నిత్యము అవమానపరచబడుతూ కొంతమంది ఉన్నారు అంతే. మిగిలిన వారు అందరూ కూడా మెజారిటీ మోర్ దెన్ 90% అన్నమాట. అందరూ కూడా సమస్తమైన దేశాలకు, అన్య దేశాలకి చెదిరిపోయారు. ఆ రోజుల్లోనే కేరళ కొంతమంది వచ్చారు, మనకి కాశ్మీర్ కొంతమంది వచ్చారు. ప్రియులరా, జస్ట్ ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఇప్పటికే కొంతమంది ఉన్నారు. చాలామంది వెళ్ళిపోయారు మరలా ఇశ్రాయేలు దేశం. ప్రభువు ఏది చెప్పాడో అది జరిగిందా లేదా? మీకు ఒక మాట మీకు చెప్తున్నాను ప్రియులరా, AD 70 తర్వాత, క్రీస్తు శకం 70వ సంవత్సరం తర్వాత ప్రపంచ పటం మీద ఇశ్రాయేలు అనే దేశము లేదు, యెరూషలేము అనే పట్టణము లేదు. అన్నీ కూడా ఏమైపోయినాయి? తుడిచివేయబడ్డాయి. ఆ తర్వాతే ఆ ప్రాంతాన్ని పాలస్తీనా అని పిలవడం ప్రారంభించారు. ఒకటి రెండు సందర్భాలు పాలస్తీనా అని ప్రజల గురించి చెప్పబడింది, కానీ ఒక ప్రాంతం గురించి కాదు. ఆ ప్రాంతము అనేది ప్రియులరా పాలస్తీనా, ఇంక వేరే వేరే పేర్లు. అది పాలస్తీనా కాదు, అది ఇశ్రాయేలు దేశం. స్తోత్రం చెప్పండి. ఇట్ ఇస్ ద కంట్రీ ఆఫ్ జూడా, యూదా దేశము. చెప్పండి గట్టిగా, యూదా దేశము, ఇశ్రాయేలు దేశము, యెరూషలేము పట్టణము. అవేవి లేవు. యేసు ప్రభు ఏం చెప్పాడో అలాగ ప్రపంచ నలుమూలలకి వెళ్ళిపోయారు. తర్వాత మాట ప్రియులారా చాలా ప్రాముఖ్యమైంది, 24వ వచనంలో తర్వాత మాట, సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. తర్వాత చదవండి. అన్య జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మరొకసారి అందరూ చెప్పాలి ఈ మాటలు. అన్య జనముల కాలములు, ఇంకా గట్టిగా చెప్పాలి, సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. త్రొక్కబడ్డం అంటే అర్థం ఏంటంటే ఆధిపత్యము చెలాయించటం, ఇష్టానుసారంగా జరిగించడం. అంతా తొక్కేయడం అంటే అర్థం ఏంటి? వీడే మోనార్క్ అయిపోయాడు, వీడే బలిష్ఠుడైపోయాడు, వాడి ఇష్టానుసారంగా వాడు చేసుకుని పోవడం. దేవుడు చెప్తున్నాడు ప్రియులరా, అన్య జనముల కాలములు వస్తాయి. ఈ అన్య జనముల కాలములు వచ్చినప్పుడు యెరూషలేము పట్టణము అన్య జనముల చేత త్రొక్కబడుతుంది. వాళ్ళ ఇష్టం. ఒక మసీదు కట్టాలంటే మసీదు కడతారు, ఇంకో గుడి కట్టాలంటే ఇంకో గుడి కడతారు, ఇంకోటి చేయాలంటే వాళ్ళ ఇష్టం. అన్య జనములు తమకు తోచినట్లుగా త్రొక్కడం ప్రారంభిస్తారు. అంటే యెరూషలేము మరలా యూదుల ఆధీనంలోనికి ఈ కాలంలో రాదు. కానీ ప్రభు చెప్తున్నాడు ఎప్పటి వరకు జరుగుతుంది అంటే అన్య జనముల కాలములు సంపూర్ణమైపోతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమవుతుంది? సంపూర్ణమైపోతాయి. అంటే నిత్యము యెరూషలేము అన్య జనుల చేతిలో ఉండదు. అన్ని జనులు అంటే ఎవరు? అన్ని జనులు అంటే ఎవరు? మనం క్రైస్తవులు కాని వారిని అన్ని జనులు అంటాం. కానీ ఆ రోజుల్లో అన్యజనులు అంటే క్రైస్తవులు కానివారని కాదు, యూదేతరులు. ఎవరు? యూదులు కానివారు అందరూ అన్ని జనులే. అన్య జనాంగముల చేత అది త్రొక్కబడుతుంది. మీరు ఆలోచించండి, మరలా యెరూషలేము యూదుల చేతికి వచ్చిందంటే అన్య జనముల కాలములు సంపూర్ణమైనట్లా ఇంకా ఉన్నట్లా? చెప్పండి గట్టిగా. అయినట్టేనా? ప్రియులరా, మీలో ఎవరైనా ఇక్కడే మీకు పాలంగిలో 100 ఎకరాల పొలం ఉంది,
కష్టాలు ఎక్కువైపోయి, ఇబ్బందులు ఎక్కువైపోయి, పొలం పండక మీరు ఎక్కడికో కాశ్మీర్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 100 సంవత్సరాలకి మీ మునిమనవడే ఎవరో వచ్చి ఇక్కడికి ఇది మా పొలం అన్నాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అప్పటికి ఎవరెవరో పేర్లు మారిపోతాయి. పాస్ పుస్తకాలు ఎవరి పేర్లు ఉంటాయి, మీదంటే 100 సంవత్సరాలకి మా ముత్తాత దగ్గర నుంచి మేము పండించుకుంటాం అంటాడు. మళ్ళీ తిరిగి ఆ పొలాన్ని సంపాదించగలమా? మాట్లాడరే. ఒకసారి టైం చూసుకునే ఉన్నాను. ఓకే, కొన్ని నిమిషాలు ఉన్నాయి ఇంకా. కౌలు చట్టం, భారతీయ కౌలు చట్టం ఎవరికైనా తెలుసా తెలీదా? చెప్పాను అనుకోండి, అది లాభమో నష్టమో కూడా నాకు అర్థం కావటం లేదు. సపోజ్ మీ పొలాన్ని ఎవరికైనా, మీ 100 ఎకరాల పొలాన్ని ఎవరికైనా కౌలుకి ఇచ్చారనుకోండి, రాశారనుకోండి, ఓ సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇవ్వడానికి కుదరదు, కనీసం 6 సంవత్సరాలకు ఇవ్వాలి. 2 సంవత్సరాల తర్వాత వదిలేయండి అన్నారనుకోండి, మీరు కాగితం రాసిన తర్వాత అటు కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టు ఏం డిక్లేర్ చేస్తుందంటే 6 సంవత్సరాల వరకు పండించుకొని అంటుంది. 6 సంవత్సరాల తర్వాత పండించేవాడికి ఏ భూమి లేదని మీరు వాడు రుజువు చేసుకుంటే ప్రభుత్వం ఏమంటో తెలుసా మీకు? మన చట్టం ఏం చెప్తుందో, దాంట్లో 50 ఎకరాలు వాడికి ఇచ్చేయాలి. 50 ఎకరాలు మీకు ఉంటాయి. పొలాలు కలిగిన వాళ్ళు కౌలుకి ఇచ్చినప్పుడు మీరు రాసి పోలేండి, అదేదో అంటారు కదా, రైతు భరోసా, రైతు భరోసా పోలేండి, నాకు కౌలోడు తింటాడండి, ఆడే పండించుకున్నాడు కదా అని పాస్ పుస్తకాలు వాడి పేరుని పెట్టి శుభ్రంగా డబ్బులు వాడికి వేస్తున్నారు అనుకోండి. 6 సంవత్సరాల తర్వాత వాడు కనుక మీకు విరోధంగా నాకేమీ లేదని కేసేస్తే సగం పొలం వాడు ఎత్తుకుపోతాడు. ఇది భారతీయ చట్టం. 100 సంవత్సరాల తర్వాత మీరు వస్తే ఉంటుంది అక్కడ బోర్డు ఏముండదు. అందుకనే పెద్ద పాటల పూట విప్లవకారుల పాట, దున్నేటోడిదే భూమి రాని, ఇవన్నీ కూడా పాటలు రావడానికి కారణం అదే. నేను దున్నుతున్నాను, నాదే సొంతం అంటాడు అన్నమాట. వాడావాడు రైతు పట్టుకెళ్ళటానికి. కౌలు చట్టం అలా చెప్తుంది. చాలా దరిద్రమైన చట్టాలు ఉన్నాయి ఇండియాలో. కోర్స్ మంచి చెడ్డ 2 వైపులా ఉంటుంది. మనం ఏం చేయలేం, దానిని నేను విమర్శించను, సపోర్ట్ చేయను. కాకపోతే తెలివితేటలు మాత్రం నేర్చుకోండి అని చెప్తున్నాను ఈ సందర్భంలో. ఓకే, మీకు పొలం ఉందా, మీరు అన్యాయంగా కోల్పోవద్దు, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్. 100 సంవత్సరాల తర్వాత నీ పొలం దక్కడం కష్టం. అదే 200 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల తర్వాత చెప్పండి. మరి 1000 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత ఎవరు వస్తారంటారు? వెయ్యి సంవత్సరాల తర్వాత మా జమీమ గారు చెప్పాలి, ఎన్నో తరం వస్తుందని. ముని 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 మనవడు వస్తాడు అన్నమాట. వాడొచ్చి మా ఎన్ని ముత్తాతలు, మా ముత్తాత ఇక్కడ ఉండేవాడు. వాడికి 100 ఎకరాలు ఉండేది. నాకు ఇవ్వండి అంటే ఇస్తారా? అంటే ప్రియులరా, నలుమూలలకు చెదిరిపోయిన ఇశ్రాయేలీలు మరలా ఒక దేశముగా రావాలంటే అది సాధ్యమయ్యే పనా, అసాధ్యమని చెప్పండి. ఈ లోక పరంగా ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అది సాధ్యమయ్యే పని కాదు. చట్టాల పరంగా సాధ్యమయ్యే పని కాదు, లోకపరంగా సాధ్యమయ్యే పని కాదు. ఆఫ్టర్ 100 సంవత్సరాలు దాడితేనే మద సమస్తమైన హక్కులు మాయవే అంటున్నారు. అలాంటిది 1000. కానీ ప్రియులరా, దాదాపు 1870 సంవత్సరాల తర్వాత దేవుడి ఇశ్రాయేలీలను మరలా సొంత దేశానికి తీసుకొచ్చి వాళ్ళను ఒక దేశంగా చేశాడు. గట్టిగా స్తోత్రాలు చెప్తాం దేవునికి, అందరూ చేపలు కొడుతూ. హల్లెలూయా. ఈజ్ ఇట్ నాట్ మిరకల్? అది అద్భుతం కాదా?
నేనంటాను, పుట్టుగుడ్డివాడు చూడడం కన్నా గొప్ప అద్భుతం అది. ఒక చనిపోయిన వాడు బ్రతకడం కన్నా గొప్ప అద్భుతం అది. ఎందుకు దేవుడు మరలా ఇశ్రాయేలీయులను తీసుకొచ్చాడు ఒక దేశానికి? చాలామంది ఇది జరగాలని ఎందుకంటారు చెప్పమంటారా? యెరూషలేము ఇప్పుడు ఉంది కాబట్టి మళ్ళీ సైన్యాలు వచ్చేస్తాయి, చుట్టుముట్టేస్తాయి, ఇది మీ థాట్. కానీ యెరూషలేము దాదాపు 1800 సంవత్సరాలు ఈ ప్రపంచ పటం మీద యెరూషలేము లేదు, ఇశ్రాయేలు దేశం లేదు. జస్ట్ 1948 మనకు స్వాతంత్రం వచ్చిన ఒక్క సంవత్సరానికి ఆ మిరాకల్ జరిగింది భూమి మీద. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు దేశం వాళ్ళ వశమైన, వాళ్ళకు ఒక సొంత దేశం వచ్చిన యెరూషలేము మాత్రం వాళ్ళ సొంతం అవ్వలేదు. మీకు తెలుసా? యెరూషలేముని యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉండాలి. దానిని ఫలస్తీనీయులు స్వాధీనం చేసుకోవాలి. దానిని కొంచెం భాగం క్రైస్తవులది, కొంచెము భాగం యూదులది, కొంచెము భాగం ముస్లింలది. యెరూషలేము కోసం ప్రియులరా క్రైస్తవులు యుద్ధాలు చేయరు. ఇంక యుద్ధం జరగాలంటే ఎవరెవరి మధ్యలో జరగాలి? యూదులకి ముస్లింలకి మధ్య. ఎందుకో తెలుసా? వన్స్ యెరూషలేము కనుక కంప్లీట్గా ఇశ్రాయేలీల స్వాధీనంలోకి వచ్చేసిందా, అన్యజనుల కాలములు ఖతం అయిపోయినాయి, అంతే, ఇంకేమీ లేదు. మొన్న డొనాల్డ్ ట్రంప్ ముందుసారి వచ్చినప్పుడు యెరూషలేము వెళ్ళి అధికారికంగా ప్రకటించేశాడు, ఇశ్రాయేలీల రాజధాని టెల్ అవీవ్ కాదు, యెరూషలేముగా మా ప్రభుత్వం గుర్తిస్తుందని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు యెరూషలేము కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు, సంపూర్ణమైన అధికారం కోసం. నమ్మండి నమ్మకపోండి, ఒకరోజు ముందు అవ్వచ్చు, ఒకరోజు వెనక అవ్వచ్చు, ఇంకా రోజులు నెలలులోనే ఉంది. కంప్లీట్ అథారిటీ యెరూషలేము మీద ఇశ్రాయేలీలకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రవచనాల నెరవేర్పులో ఎక్కడున్నాం మనం? యేసు ప్రభు చెప్పాడే, అన్యజనుల కాలము సంపూర్ణమయ్యే వరకుని. తర్వాత చదవండి. మరియు సూర్యచంద్ర నక్షత్రముల్లో సూచనలు, భూమి మీద సముద్ర తరంగాల ఘోష వలన కలవరపడిన జనాలకు శ్రమ కలుగును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమే భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడు కూలుదురు. ఒక మాట మీకు, రాబోచున్న వాటి విషయమై భయము కలిగి. కరోనా ఇంకా రాకముందే ప్రజలలో అది ఇంకా వ్యాప్తి చెందకముందే దేనికోసం ఎదురు చూశారు చెప్పండి? ప్రజలు దేనికోసం ఎదురు చూశారు? కరోనా వచ్చేస్తాదేమో. నేను అనుకుంటాను, వాళ్ళు నిజంగా స్వస్థత కోసం ఎదురు చూస్తారా, కరోనా కోసం ఎదురు చూస్తారా? అందరూ ఎందుకని మాస్కులు వచ్చేస్తాదేమో, వీళ్ళు ఇన్ని మాస్కులు పెట్టుకున్నది వచ్చేసింది. నాకు తెలుసు, ఫస్ట్ వేవ్ తెలుసు, సెకండ్ వేవ్ తెలుసు. దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే సేవకులు అందరూ ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు కాబట్టి, విశ్వాసుల గురించి. నాకు తెలుసు, కరోనాకి చచ్చిపోయిన వాళ్ళు 100కి ఒక 20-30 మంది ఉంటే, దాని భయానికి చచ్చిపోయిన వాళ్ళు 70 మంది ఉన్నారు. అవునా కాదా చెప్పండి? నిజం. భయానికి. మా ఊరు పక్కన, ఈవెన్ మా ఊరిలో కూడా ఎన్ని సంఘటనలు జరిగాయి చెప్పమంటారా? భార్య భర్తలు వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారట అండి. రిపోర్ట్లు వచ్చాయి, సెల్ ఫోన్ మెసేజ్, నానా నీకు కరోనా నెగిటివ్ వచ్చింది రానా అన్నాడట. ఆడికి చదువుకోలేదు, ఆడికి పాజిటివ్ అంటే ఏడు తెలీదు, నెగిటివ్ అంటే ఏడు తెలీదు. ఇది నెగిటివ్ అనగానే ఆడు వచ్చేసింది అనుకొని కుర్చీలోంచి ఎలకెళ్ళపడి చచ్చిపోయాడు. ఆ కొడుకు ఏమర్థం కానీ నాన్న చచ్చిపోయాడు. నేను పాజిటివ్ అని చెప్పలేదండి బాబు, కరోనా నీకు రాలేదని చెప్పాను నేను. మా నాన్నకి పాజిటివ్ నెగిటివ్ ఏం అర్థం కాక చచ్చిపోయాడు. అలాంటి కేసులు 1-2 కాదు ప్రియులరా, ఎన్ని విన్నానో నేను. లోకము మీదకి రాబోవుచున్న వాటి విషయమై
భయము కలిగి, ధైర్యము చెడి ఈ మనుషులు ఏమవుతారు? వాటి కోసం ఎదురు చూస్తూ ధైర్యము చెడి కూలిపోతారు. ఒక మచ్చుతో ఒక శాంపుల్ చూస్తాం మనం. ఇప్పుడు చెప్పండి, ఎంత సమీపంగా ఉన్నాడు ప్రభు, ఎంత సమీపంగా ఉన్నాడు ప్రభు. తర్వాత అంటాడు, ఇవి ఆరంభించినప్పుడు. ఎప్పుడు? బాగా జరిగిపోయి ముదిరిపోయినప్పుడా, లేదా ఆరంభం అంటున్నాడా? ఆరంభించినప్పుడు. ప్రియులరా, మీరు అనుకోవచ్చు ఇంకా జరగాలండి, కాదు, ఆరంభించినప్పుడు. చదవండి తర్వాత, ఇవి ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ కార్యాలు ఇంకా పెరగక మునిపే, ఇంకా లోతుగా జరగక మునిపే ప్రభువు యొక్క కడబోరనాదం ఆ మధ్యాకాశంలో మ్రోగుతుంది. సంఘము వేగముగా కనురెప్పబాట్లు ఎత్తబడుతుంది. హల్లెలూయా. చెప్పండి మాట గట్టిగా, ఆరంభించేయా లేదా? అన్యజనుల కాలము ముగింపుకు వచ్చిందా లేదా? ఇశ్రాయేలు దేశముగా ఉన్నదా లేదా? ఉంది. ఇప్పుడు మన విడుదల సమీపంగా ఉందా లేదా? చెప్పడం మాట గట్టిగా, నా విడుదల సమీపంగా ఉంది. లోకం ధైర్యం చెడు కూలిపోతే ప్రభు ఏమంటున్నాడు? తలలు పైకెత్తుకుని ధైర్యం తెచ్చుకుని తలలు పైకెత్తుకోండి. మీరు తలలు దించుకుని ఉండక తలలు పైకెత్తుకోండి, ఎందుకంటే మీ విడుదల రాబోతుంది ఆకాశము నుండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశము నుండి మేఘ వాహనాలు రాబోతున్నాయి. ఆకాశము నుండి దేవుని స్వరము, దేవుని బోర మ్రోగబోతుంది. ఆకాశము నుండి మనకు ఒక గొప్ప పిలుపు రాబోతుంది, ఇక్కడికి ఎక్కి రండి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులరా, దేవుని యొక్క విడుదల మనకు అత్యంత సమీపంలో ఉంది. దేవుడు మనల్ని విడిపించబోయే రోజు, దేవుడు మనకిచ్చే విడుదల రోజు. ఇవన్నీ నేను చదివినప్పుడు ప్రియులరా నాకు క్లియర్గా అర్థమైంది. ప్రవచనాల నెరవేర్పు యొక్క చివరి దినాల్లో ఉన్నాం మనం. నేను ఒకటే చెప్తాను, దేవుని కొరకు ఏదైనా చేద్దామంటే బహుశా ఈ తరం ఒక్కటే కావచ్చు అని. మరో తరం వస్తుందో రాదో నేనైతే చెప్పలేను. ఏ క్షణం ఇక ఇశ్రాయేలీలు ఆల్రెడీ 75%, 75% యెరూషలేము ఇశ్రాయేలు స్వాధీనంలోకి వచ్చేసింది. ఇంకో 25% ఏ టైంలో జరిగిపోతుందో తెలియదు. స్టాప్ అయిపోయింది అంతే. ఇంకా అన్యజనుల కాలం. ఇంకా అన్యజనులు ఇశ్రాయేలీల మీద ఆధిపత్యం చేయటం అనేది ఉండదు. యెరూషలేము మీద అన్యజనుల యొక్క అధికారము ఉండదు. ముగింపు. అండ్ పౌలు మరో సంగతి కూడా చెప్తాడు, అన్యజనుల్లో నుంచి రక్షించబడే అన్యజనుల ప్రవేశము కూడా ఆగిపోతుంది అని. నిజం ప్రియులారా, దేవుడు మరలా తన ప్రజలైన ఇశ్రాయేలీల వైపు తిరిగే కాలము రాబోతుంది. ఈ యొక్క ప్రవచనాలను కనుక అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా అర్థమైపోయింది, ఇంకెంతో టైము లేదు. ఎప్పుడో ప్రార్థన చేద్దాంలే, ఇంకా టైం ఉందలే అనుకుంటూ నువ్వు గడిపేస్తే నువ్వు అనుకోనని గడియలో ఆయన వచ్చేస్తాడు. ఆ రాత్రి ఇద్దరు ఒకే మంచం మీద ఉంటారు, హాయిగా పడుకుంటూ ఉంటారు. ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. దాని అర్థం 50% వెళ్ళిపోతారండి, 50% అది దాని అర్థం అది కాదు. దాని అర్థం అది కాదు. ఇద్దరు నిద్రపోతున్నారు, ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ ఒకరు సిద్ధపడి నిద్రపోతున్నారు, ఒకరు సిద్ధపడకుండా నిద్రపోతున్నారు. నేనేమంటా, నువ్వు నిద్ర మానుకుని ఉండాల్సిన పనేమీ లేదు, కానీ నీ హృదయంలో, నీ జీవితంలో సంసిద్ధతతో నువ్వు నిద్రపోవాలి. దేవునికి స్తోత్రాలు చెప్పడం అందరూ కూడా. హల్లెలూయా. ఆ రోజు ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఛాన్స్ ఉండదు పశ్చాత్తాపపడడానికి, మారు మనస్సు పొందడానికి. అప్పుడు దేవుడిని ఏదో రకంగా బతిమాలేసుకుందాంలే, ఏం పర్లేదు దేవా క్షమించంటే దయార్ధ హృదయుడు క్షమించేస్తాడులే. ఛాన్స్ ఉండదు. ఇద్దరు పొలంలో ఉన్నారు, పని చేసుకుంటారు, ఒకరు వెళ్ళిపోయారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. ఉద్యోగాలు ఏం మానొద్దు, మీరు మీ వ్యవసాయాలు ఏమి మానొద్దు. సిద్ధపడ్డం అంటే ఉద్యోగాలు మానేయడం కాదు, సిద్ధపడ్డం అంటే వ్యవసాయాలు
మానేయటం కాదు, నీ వ్యాపారం మానొద్దు, కానీ సిద్ధపడి వ్యాపారం చేయాలి. నువ్వు దేవునికి స్తోత్రం. నువ్వు సిద్ధపడి వ్యవసాయం చేయాలి. నువ్వు సిద్ధపాటుతో నీ యొక్క ఉద్యోగాన్ని చేసుకోవాలి. ఉద్యోగానికి వెళ్ళు, నువ్వు సిద్ధపడుతూ ఉండు. దానిలో మునిగిపోయి, ఆ యొక్క మోసాల్లో మునిగిపోయి నువ్వు దేవుని భయం లేకుండా ఉంటే ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా నీ మీదకి వస్తుంది. పశ్చాత్తాపపడ్డానికి ఛాన్స్ ఉండదు. ఆ రోజు ఇద్దరు తిరగలు విసురుతున్నారు, ఇంట్లో పని చేసుకుంటున్నారు చక్కగానే. ఇప్పటికీ నాకు పల్లెటూరులో ఇప్పటికి గుర్తుంది. మా అమ్మగారు కూడా ఒక్కోసారి నేను సాయం చేసేవాడిని. ఇసిరేటప్పుడు పప్పు వేయటం, కందిపప్పు ఓ రౌండ్ తిప్పడం. కమానమ్మ, ఇద్దరు తిరగలు విసురుతున్నారు, ఒకటి వెళ్ళిపోయారు. నేను అంటున్నాను, నువ్వు పప్పులు తిరగలు విసరొద్దని చెప్పడం లేదు, దంచుకోవద్దని చెప్పడం లేదు, నువ్వు అట్లు కాల్చుకోవద్దని చెప్పడం లేదు, ఇడ్లీలు వేసుకోవద్దని చెప్పడం లేదు. దేవుడు సిద్ధపడడం అంటే నువ్వు పనులన్నీ మానేసి కూర్చోటం కాదు. సిద్ధపడడం అంటే ఆత్మ సంబంధంగా ప్రభు ఏ గడిలో వచ్చినా వెళ్ళడానికి నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాన్ని మనం ఏం చేయాలి? పవిత్రంగా కాపాడుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు లోకంలో మునిగిపోతూ ఉన్నావంటే, దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తూ పర్లేదులే టైం ఉంటుంది, దేవుడు క్షమించమని అడగచ్చులే అనుకుంటూ ఉంటే, నేను చెప్తున్నాను ప్రియులరా, ఛాన్స్ రాదు. ఇట్ విల్ హ్యాపెన్. కనురెప్ప పాటులో జరిగిపోతుంది. జస్ట్ ఆ టైం పీరియడ్, ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, కన్ను మూసి తెరిచే లోపల అయిపోతుంది మొత్తం. ఒక ఆయన అన్నాడు, సెకనులో 5వ వంతడు, అది సెకనులో 5వ వంతడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటున్నావా? ఇప్పుడే చేయి. దేవుని కోసం నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా? కనీస దశం భాగం ఇప్పుడే ప్రారంభించు. నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థించాలనుకుంటున్నావా? అది ఇప్పుడే ప్రారంభించు. దేవుని కొరకు ఏదైనా పని చేద్దాం, పరలోకంలో ఫలాన్ని సంపాదించుకుందాం అన్న ఆశ నీ హృదయంలో ఉందా? అది ఈరోజే ప్రారంభించు. ఎందుకంటే ఏ సమయము ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ప్రియులారా. ప్రభు చెప్పాడు, ఆ రోజైతే నిర్ణయించబడలేదు, ఏ రోజు నేను చెప్పలేను, అది తండ్రికి తప్ప ఎవ్వరికి తెలియదు, అది ఎవ్వరికి తెలియదు. నేను మాత్రం సూచనలు ఇస్తున్నాను నీకు. ఈ సూచనలు జరగని ఆరంభించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, మీ తలలు పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించింది. హల్లెలూయా. ప్రియులరా, ఈ సూచన చదివినప్పుడు అసలు చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే నేను లోతుగా చాలా రోజులు చాలా కష్టాలు చదివాను, కానీ ఎప్పుడు అంత లోతుగా ధ్యానం చేయలేదు. ఇది ధ్యానం చేసినప్పుడు ఇప్పుడంటే ఇజ్రాయెల్ హమాస్ వారి దగ్గర ఆ యుద్ధం దగ్గర నేను ధ్యానించడం ప్రారంభించాను ప్రవచనాలను. అసలు ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ప్రవచనాల ప్రకారం ఎలాగ అర్థం చేసుకోవాలని చెప్పి నేను చదువుతుంటే ఈ లేఖన భాగం అంతా కనిపించి నాకు కాళ్ళలోంచి వణుకు పుట్టింది. దేవుని కొరకు చేయాలంటే ఇదే సమయం. మరో తరం ఉంటుందో లేదో చెప్పలేము. ఎవరి బిడ్డలారో మీకు చెప్తున్నాను, మరలా మరో తరం ఉంటుందో లేదో మనకు తెలియదు. ఎవరి బిడ్డలు చెప్తున్నాను, మరలా మరో తరం ఉంటుందో లేదో చెప్పలేము. పురుషులకి స్త్రీలకు అందరికీ చెప్తున్నాను, మన తర్వాత మరో తరం ఉంటుందో లేదో చెప్పలేము. దేవుని కోసం చేయాలంటే ఈ ఒక్క జీవితాన్ని దేవుని కోసం మనం అర్పణ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచిన పెడదాం, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి మా